నమశంకరాయ. సంక్రాంతి సందర్భంగా ప్రతి మానవుడు కూడా ఆచరించవలసినటువంటి దానములు ముఖ్యంగా పెరుగు. అంటే పెరుగును చిలికితే, ఒక కుండలో పెరుగు పోసి చిలికితే వెన్న బాగా పైకి తేలుతుంది కదా, మజ్జిగలో చిలికితే ఆ వెన్న బాగా ఉన్నటువంటి కుండతో సహా బ్రాహ్మణుడికి, మరియు రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ శుద్ధమైన కుండలో కానీ మంచినీరు వేసి జాజికాయ, జాపత్రి, యాలకులు, ఇలాచి, అలాగే కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వేసి బ్రాహ్మణులకి దానం చేయాలి. వీటితో పాటుగా ఈ రోజున కంబళి, అలాగే నల్ల నువ్వులు, అలాగే కూష్మాండము దానం చేయాలి. విధిగా ప్రతి మానవుడు తమ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం కోసమే పిండ ప్రదానము, తర్పణము అనేటువంటిది చెయ్యాలి. ఈ యొక్క కార్యక్రమాలు అవకాశం ఉండి చేసుకోలేకపోయినా, అవకాశం లేకపోయి ఎలాగో చేసుకోలేరు. కాబట్టి మీ తరపున మన పీఠం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో గంగా నదీ తీరములో బ్రాహ్మణుడి కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. జనవరి 15 సంక్రాంతి మరియు జనవరి 18 పుష్యమాసము అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున, జనవరి 15 సంక్రాంతి రోజున, పుష్య అమావాస్య జనవరి 18 రోజున బ్రాహ్మణం కర్తగా పెట్టి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా జనవరి 18 సాయంకాలం 7 గంటలకి ప్రత్యంగిర, పగడాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, శనీశ్వర, మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.